ఏంటి బుక్ చదువుతున్నా అనుకుంటున్నారా? నో, హియర్ వి గో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ నందిత. వెల్కమ్ టు లిటిల్ స్కాలర్స్ రేడియో, ద వాయిస్ ఆఫ్ యంగ్ మైండ్స్. టుడే we are truly honored to have with us a special guest, Shyam Kumar sir, the inspiring author of motivational book Spurti Shikaram. Sir, thanks for accepting our invitation and joining with us. Your book has inspired many readers and we love to know about your journey and ideas of the beginning. నా పేరు శ్యామ్ కుమార్ క్యారం. నేను స్ఫూర్తి శిఖరం పుస్తకం రచయిత. నా విద్యార్హతలు ఎంఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, ఎంఈడి. గతంలో నేను పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ 2011 నుంచి 2025 వరకు వివిధ కళాశాలల్లో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, అకాడమిక్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ప్రస్తుతం నేను పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నాను. Sir, what inspired you to write the book Spurti Shikaram? సమాజంలోని యువత, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలను వారి యొక్క హృదయాల్లో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించాను. ఈ పుస్తకం ప్రధానంగా రాయడానికి గల కారణం, నేను స్ఫూర్తి పొందిన విషయాలు ఏంటంటే, విలువలతో కూడినటువంటి జీవితం, క్రమశిక్షణ కలిగిన జీవితం, ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ 3 అంశాలు సాధారణ ప్రజల యొక్క హృదయాలను తాకాలనే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించాను. ఓకే, ఈ బుక్ రాసేటప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? ప్రత్యేకంగా అంటే ఈ సిచ్యువేషన్ ఏ విధంగానంటే, ఒకవైపు ఉద్యోగ బాధ్యత, మరొక వైపు మనం ఏదైతే తలపెట్టినామో అది కృషి చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలనేటటువంటి దాంట్లో నాకు టైం అనేటటువంటిది, సమయం ఒక టాస్క్గా మారింది. దాన్ని పట్టుదలతో మనం ముందుకెళ్ళాలని తీసుకున్న నిర్ణయం కాబట్టి పూర్తి చేయడం జరిగింది. ఈ బుక్ యంగ్స్టర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? ఈ పుస్తకం అనేటటువంటిది యువతనే కాకుండా యువతతో పాటు అందరి జీవితాల్లో లక్ష్య సాధన, నిరంతర శ్రమ, కష్టపడి పనిచేయడం వంటి అంశాలను పరిచయం చేస్తుంది. మీరు ఈ కవితని వచన కవిత్వ రూపంలో రాయడానికి గల కారణం ఏమిటి? సాహిత్యంలో అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నవి, నియమ నిబంధనలు ఉన్నవి. నేను వచన కవిత్వం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, దీంట్లో గ్రామర్ కానీ, తెలుగు వ్యాకరణం కానీ లేకుండా, అంటే పాఠకులకు అర్థమైన రీతిలో, అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థితో మాట్లాడినట్లు, ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో మాట్లాడినట్టు వచన కవిత్వం ఉంటుంది. కాబట్టి ఇది అందరి హృదయాలను తాకాలనేటటువంటి లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ 383 వచన కవిత్వాలు మన జీవితానికి ఎలా యూజ్ అవుతాయి? ఈ 383 వచన కవిత్వాలు మనందరి జీవితానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా నేను ఒక రివర్స్ పోయట్రీని రూపంలో చెప్తాను. ఈ పుస్తకంలో 101 పేజీలో జనానికి మేలు అనేటటువంటి ఒక కవిత్వం ఉంది. వినయం ఉండాలి విజ్ఞానానికి తోడుగా, వినయం ఉండాలి విజ్ఞానానికి తోడుగా, పరాక్రమం ఉండాలి పవిత్ర లక్ష్యాలకు ఛేదనగా, పరాక్రమం ఉండాలి పవిత్ర లక్ష్యాలకు ఛేదనగా, నీ జ్ఞానం జనానికి మేలు చేసేదిగా ఉండాలి, ఉన్నప్పుడే అది నిజమైన విద్య, ఉన్నప్పుడే అది నిజమైన విద్య. వావ్, దట్స్ అమేజింగ్, చాలా బాగుంది. అండ్ సార్, మీరు చాలా పోయిటరీస్ చేశారు. అందులో మీ ఫేవరెట్ పోయం ఏది అండ్ ఎందుకు అంత స్పెషల్? అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 383 కవిత్వాలు ప్రతి పాఠకునికి నచ్చుతాయి. అందులో నేను రచయితగా నాకు అన్నీ నచ్చుతాయి, కానీ ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్పాలి కాబట్టి నాకు ఇందులో ది బెస్ట్ అనిపించింది ఏంటంటే, గెలిచే ఆయుధం పోరాడని వాడు గెలవలేడు, చూపుల్లో మబ్బులు కమ్మిన నీ లక్ష్యం వెలుగుతో నిండి ఉంది, నీ లక్ష్యం వెలుగుతో నిండి ఉంది, నీ అడుగులు గాయపడినా నీ నిశ్చయమే గెలిచే ఆయుధం, నీ అడుగులు గాయపడినా
నీ నిశ్చయమే గెలిచే ఆయుధం. పోరాడితే ఓటమి రాదు, పోరాడకపోతేనే జీవితం ఓటమి పాలవుతుంది. పోరాడకపోతేనే జీవితం ఓటమి పాలవుతుంది. ఇది నాకు బాగా నచ్చినటువంటి ప్రీవర్స్ పోయిటరీ ఈ బుక్. ఎందుకంత స్పెషల్? అంటే జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది అది చిన్న సమస్యనా పెద్ద సమస్యనా కాదు, అప్పటి వరకు ఉన్నటువంటి జీవితం ఒకసారి అనుకోని సంఘటనలు ఏవైనా సమస్య రూపంలో వాళ్ళ జీవితంలోకి వస్తే వాళ్ళే అనుకున్న లక్ష్యాలు కావచ్చు, సాధించాలనుకున్న విజయాలు కావచ్చు, వాటిపైన ఫోకస్ అనేటటువంటిది తగ్గిపోతుంది. దట్ మీన్స్ ఒక రచయితగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అలా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అట్లాంటి వాళ్ళకు ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్, నేను రాసిన స్ఫూర్తి శిఖరం అనేది స్వయం ప్రేరణ కలిగించేటటువంటి పుస్తకం కాబట్టి ఈ స్వయం ప్రేరణ ఇచ్చేటటువంటి కవిత్వాలు వాళ్ళ లక్ష్యాన్ని తిరిగి మళ్ళీ ఎలా పునరుద్ధరణ చేసుకోవాలనేటట్లుగా వాళ్ళకొక మార్గనిర్దేశనం చేసేటటువంటి దిక్సూచిగా స్ఫూర్తి శిఖరం ఉపయోగపడుతుందని నా భావన. Okay. Sir, could you suggest any 3 advices for our Little Scholars Radio listeners? ఇక్కడ సజెషన్స్ అంటే నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని పుస్తక రూపంలోనే అందించడం జరిగింది. కానీ ముఖ్యంగా విద్యార్థులకు చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి, వాళ్ళని వాళ్ళు నమ్మాలి. విద్యార్థులు వాళ్ళని వాళ్ళు నమ్మాలి. నెంబర్ 2, సహృదయంతో ఉండాలి. ఇతరులను ద్వేషించకుండా ప్రేమపూర్వక హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏదైనా సాధిస్తారు. Sir, how could you motivate yourself during the difficult times and low situations? రైట్. ఈ పుస్తకాన్ని నేను రాసేటప్పుడు నాకు ఏదైతే డిఫికల్టీస్ నేను చూడొద్దని అనుకున్నానో అట్లాంటి సంఘటన నాకు 2020లో జరిగింది, కరోనా టైంలో. కరోనా అనేటటువంటిది చాలామంది జీవితాలను ప్రభావితం చేసింది. మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అనేటటువంటి విషయాన్ని కూడా కరోనా రూపంలో యావత్ ప్రపంచం తెలుసుకోవడం జరిగింది. అందులో నేను ఎదుర్కొన్న సమస్య, నా జీవితంలో అట్లాంటిది జరగద్దని నమ్మినటువంటి తరుణంలో నేను ఒక హైట్స్లో ఉన్నది, నా ఫ్యామిలీ పరంగా కావచ్చు, నా వ్యక్తిత్వ పరంగా కావచ్చు, నేను సెటిల్గా ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిన ఈ స్ట్రగుల్లో ఒకవేళ నేను 2011లో కనుక ఈ పుస్తకం రాయాలనే ఇంటెన్షన్ను గట్టిగా తీసుకోకపోయి ఉంటే 2020లో అందరిలాగానే నేను కూడా ఉండేవాడిని. కానీ ఈ పుస్తకం రాయాలనే పట్టుదల 2020లో నాకు ఎదురైనటువంటి స్ట్రగుల్స్ నుండి ఈరోజు స్ఫూర్తి శిఖరం అనేటటువంటి ఒక సంపూర్ణమైన పుస్తకాన్ని రాసి దానికి ISBN అనేటటువంటిది ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్ అనేది తీసుకొచ్చేలా నన్ను స్ఫూర్తి నింపినటువంటిది ఏంటంటే, ఈ రచన ప్రయాణమే, ఈ పుస్తకాన్ని రాసేటటువంటి జర్నీ నాకు స్ఫూర్తిగా నిలిచింది. అందువల్ల దాన్ని అధిగమించి నేను ముందుకు రావడం జరిగింది. ఓకే సార్, ఈ బుక్లో మీరు డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి గురించి రాశారు కదా, సో ఆయన నుంచి మీరు ఏం స్ఫూర్తి పొందారు? చిన్నప్పటి నుంచే నాకు అబ్దుల్ కలాం గారు అంటే చాలా ఇష్టం. నేను 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడే అబ్దుల్ కలాం గారి గురించి ఆయన ఒక సైంటిస్ట్గా, ఒక మంచి మోటివేటర్గా, ఒక మంచి రచయితగా కొన్ని పుస్తకాలు నేను చూడడం జరిగింది. వాటిని చదివినప్పుడు ఆయన కూడా కంపేర్ చేసుకున్నప్పుడు అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం నా జీవితంలో కూడా పేదరికం అనేటటువంటిది అబ్దుల్ కలాం గారి జీవితంలో ఉంది, నా జీవితంలో ఉంది. పేదరికాన్ని జయించి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సైంటిస్ట్గా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన పనిచేయడం అంటే పల్లెటూరిలో ఉండేటటువంటి కుటుంబ నేపథ్యం నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తిగా, ఒక సాధారణ కుటుంబం నుంచి అసాధారణమైన వ్యక్తిగా, దేశాన్ని మార్చే శక్తిగా ఎదిగినటువంటి ఏదైతే ఉందో అబ్దుల్ కలాం గారి జీవితం నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకనే ఈ పుస్తకం మొత్తం కూడా అబ్దుల్ కలాం గారి ఆలోచనలను, ఆయన యొక్క ఇజం, భావజాలం ఏదైతే ఉందో దాన్ని సాహిత్య ప్రక్రియలో నేను ప్రీవర్స్ పోయిటరీ రూపంలో అనేక రకాల పుస్తకాలను చదివి, సోషల్ మీడియాలో కొన్ని కాంటెంట్స్ తీసుకొని, వికీపీడియా లాంటి వాటి నుంచి సోర్స్ తీసుకొని ఈ పుస్తకాన్ని సమగ్ర రూపంగా అన్ని అంశాలు దీంట్లో అంశాల వారీగా సెట్ చేసి పుస్తక రూపంలో రాయడం జరిగింది. అబ్దుల్ కలాం గారే నాకు ఒక స్ఫూర్తి. ఓకే, ఆయన నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు.
Thank you, sir, for joining us and sharing your valuable information, experiences, and thoughts. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ లిటిల్ స్కాలర్ రేడియో టీమ్కి, అదేవిధంగా లిటిల్ స్కాలర్ స్కూల్ యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయ సుమాంజలి. అదే కాదు, పాఠకులందరికీ మరొకసారి మనవి, ఈ పుస్తకం అనేటటువంటిది అమెజాన్లో మీకు లభిస్తుంది. ఈ పుస్తకం అనేటటువంటిది కేవలం ఒక పుస్తకమే కాదు, స్ఫూర్తి శిఖరం అనేటటువంటిది ఇది సాహసంతో కూడినటువంటి స్ఫూర్తిని నింపే రచయితగా నా యొక్క అక్షర యాత్ర. ఈ పుస్తకం ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఎదుర్కొన్న సంఘటనలు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మీరు కోల్పోయిన జీవితాన్ని కావచ్చు, సాధించాలనేటటువంటి డ్రీమ్స్ని కావచ్చు, ఫలప్రదం చేసుకోవడానికి ఒక మంచి ఉపకరణగా, అంటే మీకు ఒక ఉపయోగపడేటటువంటి పుస్తకంగా ఇది ఉంటుంది. ఇది ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బుక్లలో ఇది కూడా టాప్ 10లో ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. మీరు చదివి మీ యొక్క విలువైన అడ్వైజ్ని మాకు అమెజాన్ కామెంట్లో కావచ్చు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కావచ్చు మీరు తెలియజేసి మరొక మంచి పుస్తకానికి మీరు ప్రాణం పోసిన వాళ్ళు అవుతారని. మీరు అమెజాన్లో అందుబాటులో ఉంటుంది, ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. పుస్తకం చదివి వేరే వాళ్ళతో చదివించండి, మీరు ఆనందించండి. మీరు ఎంత ఎక్కువ మందికి ఇది స్ప్రెడ్ చేస్తే వాళ్ళకు నేను మంచి చేసిన వాళ్ళని అవుతాను, అది నాకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని పాఠకులను, మిమ్మల్ని, మీ యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఇది ఈ వారపు ఇంటర్వ్యూ విత్ శ్యామ్ కుమార్ సార్. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. డూ ఫాలో లిటిల్ స్కాలర్స్ రేడియో. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి.